పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట నా జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడని చెప్పగలను. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. నేను ఆ యొక్క వేదాంత కళాశాల ప్రయాణంలో చిన్న వయసులో ప్రారంభించబడినప్పుడు హాస్టల్లో ఉండేవాడిను. నాకెవరు కూడా సహాయం చేయడానికి కష్టమయ్యేది. భాష రాదు, వివిధ రకాలమైన ప్రజలు ఉండేవారు, వారితో ఎలా మాట్లాడితే తెలియదు. మా తల్లిదండ్రులు, మా యొక్క సహోదరు వారి దగ్గర లేరు. ఆ సమయంలో నాకు సహాయకుడు ఉన్నది ప్రభువైన దేవుడు. ఆయనే నేను నడిపించాను. ఆనాటి ప్రయాణము ఈ దినం వరకు నేను చూస్తున్నప్పుడు ఇంచుమించుగా ఒక 25 సంవత్సరాల ప్రయాణంలో ఆయన కృప నేను చూడగలిగినాను, ఆయన వాత్సల్యం చూడగలిగినాను. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా అంతగా ఉండరేమో, దేవుడు మాత్రమే. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ప్రోత్సహిస్తున్నాను. నా సాక్ష్యం ద్వారా ఈరోజు నువ్వు ఒంటరి అనుకున్నవేమో, భయపడక ఆయన నడిపించిన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు మనకు తోడే అన్నాడు. ఎవరి మీద మనము ఆధారపడవలసిన లేదు, ఆయన నమ్మకించు. ప్రభు యేసుని నమ్మకించు, ఆయనకి సహాయం చేయబోతున్నాడు. ఈరోజు నీకు వ్యాధులు ఉందా, బాధ ఉందా, దుఃఖం ఉందా, ఆందోళన చెందక ఆయనకు అప్పగించు, ప్రభుని నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ దేవ ఆశీర్వాదంతో నింపండి. ఇదిగో ప్రభా, నువ్వు నడిపిస్తావన్నావు. వారి అంధకార పరిస్థితుల నుంచి, వారి యొక్క ఎటువంటి ఒక వ్యతిరేకమైన పరిస్థితున్నా వాటిని దాటివేటకు మీరు సహాయం చేసి నడిపించి బలపరిచి తోడే ఉండమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నమ్మకించండి, ఆయన మీకు సహాయం చేయను గాక. ఆమేన్.